ప్రభువునందు ప్రియమైన దేవుని ప్రియబిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాను. మానక మీ నిమిత్తం ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థించండి. ప్రభు యొక్క రాకడ సమీపించేటువంటి రోజులలో మనం ఉంటున్నాము. ప్రస్తుతం లోకంలో జరిగేటువంటి విషయాలను మనము చూడగలిగితే ఆయన రాక సమీపముగా ఉంది అని తెలిసి వస్తుంది. మన విషయంలో మనం జాగ్రత్త కలుగుతూ మన కుటుంబాన్ని కూడా జాగ్రత్త పరుచుకుంటూ ఒక చక్కని సిద్ధపాటు కోసం మనం ఆయుత్తం కావాలి అని దేవుని లేఖనాలు పరిశోధించినప్పుడు దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి మీకు తెలియపరచడం జరుగుతున్నది. నిన్నటి దినమున మనం బండ ఎవరో ధ్యానం చేసుకున్నాం. రాయి ఎవరో ధ్యానం చేసుకున్నాం. బండ, రాయి క్రీస్తు ప్రభువుకు పోల్చబడినది అని ధ్యానం చేశాము. యేసుక్రీస్తు ప్రభుల వారు ముఖ్యమైనటువంటి మూలరాయి అని, ఆయన పరిశోధించబడిన రాయి అని, ఆయన తృణీకరింపబడిన రాయి అని నిన్నటి దినమున మనం క్లుప్తంగా ధ్యానించుకున్నాము. ఈ రోజున ఆయన మూలకు తలరాయి. ఇది 4వ విషయం. మూలకు తలరాయి అన్నది మనం ఆలోచించగలిగినట్లయితే ఏ యేసుక్రీస్తు ప్రభువుని ఏ యూదులైతే నిరాకరించి తృణీకరించి నిషేధించగలిగారో ఆ యొక్క తృణీకరింపబడినటువంటి యేసుక్రీస్తే చివరికి వారికి మూలరాయి కావలసి వచ్చేది. పరిశుద్ధ గ్రంథం జకరియా 4వ అధ్యాయం 7లో మీరు చూడగలిగినట్లయితే 7వ వచనం చివరి మాట, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును అని వ్రాయబడి ఉంది. ఇక్కడ జనులందరూ కూడా దేవుని యొక్క కృపను కోరుకున్నట్టు ఆ సమయములో పైరాయి తీసి పెట్టబడినట్లు ఇక్కడ కనిపించుచూ ఉంటున్నది. ప్రభు యొక్క రాకడ గడియలో కేవలం ఇశ్రాయేలుల యొక్క ప్రజలు ఒక్క క్రీస్తు ప్రభువుని అంగీకరించని కారణాన్ని బట్టి ఆయన రాకడలో వారు ఆగిపోవడం జరుగుతుంది. అయితే ఆగిపోయినటువంటి వీరికిని ప్రపంచ నియంతకు కొంతకాలం వీరి మధ్యన చక్కని స్నేహం అనేది ఉండగలుగుతుంది. అయితే ప్రపంచ నియంత యొక్క విగ్రహం వారు ఆరాధించుకోవటానికి నిర్మించుకున్న యెరూషలేము యొక్క దేవాలయములో వాని విగ్రహం ఆలయములో పెట్టబడి అనేకులు ఆ విగ్రహానికి పూజ చేయాలి అనేటువంటి కార్యం వాని ద్వారా ఎప్పుడు జరుగుతుందో అప్పుడు వాడు ఇశ్రాయేలీయులకును ఇశ్రాయేలులు వానికిని విరోధులైపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ విరోధం వీరి మధ్య రావడం జరుగుతుందో ప్రపంచ నియంత ద్వారా
భయంకరమైన శ్రమలు ఆ ప్రజలకు కలగడం జరుగుతుంది. వాని యొక్క శ్రమలకు తట్టుకోలేక ఇశ్రాయేలుల దేశములో ఉన్న పర్వతాలకు వారు చెదిరిపోయి వాని శ్రమల నుండి తప్పించుకోవటానికి దాగుకోవడం అనేది జరగగలుగుతుంది. ఎప్పుడైతే ఆ శ్రమల నుంచి తప్పించుకోవటానికి దాగుకోవడం జరిగిందో అక్కడ వారికి ఒక గ్రహింపు వచ్చేటువంటి వాక్యం, అది మత్తయి సువార్త 1:1 చూస్తే, అబ్రహాములో నుండి దావీదు, దావీదు యొక్క వంశములో నుండి యేసుక్రీస్తు. ఎప్పుడైతే దీన్ని వీరు చదవడం జరగగలిగాదో, వినడము జరగగలిగాదో, మా పితరుడైన అబ్రహాము, మా పితరుడైన దావీదు, వీరిలో నుండి మేము కనిపెడుతున్నటువంటి మెస్సియా జన్మించగలిగాడా అని అప్పుడు ఆ లేఖనం వారి అంతరంగానికి చక్కని గ్రహింపు ఇచ్చిన తర్వాత అప్పుడు క్రీస్తు ప్రభుని వారు విశ్వసించగలుగుతారు. విశ్వసించి నియంత నుండి వచ్చిన శ్రమకాలాలలో క్రీస్తు ప్రభుల వారిని వారు అంగీకరించిన వీరందరూ ఆ దేవాతి దేవుని యొక్క కృపను కోరుకోవడం అన్నది జరుగుతుంది. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఎప్పుడైతే కృపను కోరుకోవడం జరగగలుగుతుందో అప్పుడు జకరియా 4:7 ప్రకారముగా బైబిల్లో మనము చూడగలిగినట్లయితే ఇక్కడ పైరాయి తీసుకుని పెట్టించును అని మనకు రాయబడి ఉంది. పైరాయి తీసుకుని పెట్టించబడును అంటే ఆ రాయే యేసుక్రీస్తు ప్రభుల వారు. యోహాను సువార్తలో చెప్పాడు కదా, నేను పైవాడను, మీరు క్రిందివారు. ఎఫెసీ 2:20 ఉంది కదా, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. కాబట్టి పై రాయి అనేది పైవాడు దేవుడే, రాయి యేసుక్రీస్తే. శ్రమలలో ఎప్పుడైతే క్రీస్తుని విశ్వసించిన వారైన కృపను కోరుకున్నారో పైవాడైన యేసుక్రీస్తు ఎప్పుడైతే వారి మధ్యకు రావడం, వారికి ప్రత్యక్షం కావడం జరగగలిగాదో అప్పుడు ఆ పైరాయి అని చెప్పబడుచున్న యేసుక్రీస్తే వారికి ఎలాంటి వాడు కాగలిగాడు అంటే మూలకు తలరాయి కాగలిగాడు. దేవుడే వారికి అక్కడ తలగా ఉండగలిగాడు, కాపాడువాడుగా ఉండగలిగాడు. ఇదే సంతానం ఒకప్పుడు తృణీకరించేది, ఒకప్పుడు ఉల్లంఘించేది, నిషేధించేది. కష్టపెట్టమన్నారు, ప్రాణాన్ని తీయమని చెప్పారు. ఆ సంతతికే చిట్ట చివరికి ఆయన తలరాయి, మూలరాయిగా కాగలిగాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వార్లారా, జీవితంలో ఎక్కడ కానీ మనం మనుషులనైనా దేవునినైనా తృణీకరించకూడదు, నిషేధించకూడదు. ప్రేమించేవారుగా, అంగీకరించే వ్యక్తులుగా ఉండాలి. శత్రుత్వం అనేది సాటి మనుషుల మీద కానీ దేవుని మీద కానీ ఎప్పుడూ మనకు ఉండకూడదు. అది మనం గ్రహించవలసిన విషయం. ఎవరిని మనం తృణీకరించినా, నిషేధించినా చివరికి వారే మనకు ఒక మూలరాయిగా, తలరాయిగా ఉండగలుగుతారన్న విషయం మరిచిపోకూడదు. ఇది నీవు చక్కగా గమనించి గ్రహించవలసిన వ్యక్తివై ఉంటున్నావు. తర్వాత వాక్య భాగములో మనము చూడగలిగినట్లయితే
దానియేలు 2వ అధ్యాయం 34, 35లో మనము చూచినప్పుడు బైబిల్ చెబుతుంది, చేతి సహాయము లేకుండా పడిన రాయి అని వ్రాయబడి ఉంటున్నది. ఇక్కడ చేతి సహాయము లేకుండా తీయబడిన రాయిని గురించి మనం ఆలోచించగలిగితే, బబులోను దేశాన్ని రాజైన నెబుకద్నెజరు పరిపాలించే కాలం అది. అయితే నెబుకద్నెజరుకు ఒక విగ్రహము కనిపించినట్టు, ఆ విగ్రహం పూర్తిగా మళ్ళీ నలగొట్టబడినట్లు, చేతి సహాయము లేకుండా తీయబడిన ఒక రాయి, ఆ యొక్క ఇనుము మట్టి కలిసినటువంటి ఆ యొక్క విగ్రహం, అనగా ఆ యొక్క విగ్రహాన్ని మనము చూడగలిగినట్లయితే అది మట్టిగాను, వెండిగాను, ఇత్తడిగాను, బంగారుగాను, ఇలా ఇది భాగాలుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే ఇవన్నీ కూడా ప్రపంచ రాజ్యాలను సూచించుచూ ఉంటున్నాయి. బబులోను రాజ్యమని, తర్వాత మాదీయులు పారసీకుల రాజ్యమని, గ్రీకు రాజ్యమని, రోమా సామ్రాజ్యమని, బలహీనమైన రాజ్యాలు బలమైన రాజ్యాలను సూచించుచూ ఉన్నది. నెబుకద్నెజరుకు రాత్రి కలలో వచ్చినటువంటి విగ్రహము యొక్క పరిస్థితి. అయితే చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి ఆ విగ్రహమును దొల్లగొట్టగలిగాది అంటే దాని అర్థం ప్రపంచవ్యాప్తముగా చెదిరి ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజ్యాన్ని కూడా ఆయన దొల్లగొట్టి దానంతటి మీద కూడా దేవుడు ఒక గొప్ప విజయం అనేటువంటిది కనుపరిచి ఆయనే విజయశీలుడుగా ఆయన ప్రత్యక్షం కాగలుగుతాడు. చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి రాయి అనే మాటను గురించి ఆలోచించగలిగితే ఆ రాయి యేసుక్రీస్తు ప్రభుల వారే. రాయి అన్న యేసుక్రీస్తు విగ్రహమునకు సూచనగా ఉన్న ప్రపంచ దేశాలన్నిటినీ కూడా ఆ యొక్క ప్రతిమను విరగొట్టినట్లుగా ఆ రాయి కూడా, రాయి అన్న క్రీస్తు కూడా పూర్తిగా లోకరాజ్యాలన్నిటిని కూడా దుల్లగొట్టగలిగి, ఆ రాయిని చెప్పబడుచున్న యేసుక్రీస్తే సర్వభూతలమంతా మహాపర్వతమైపోతుంది అని వాక్యంలో మనం చూస్తున్నాము. మహాభూతలమంత పర్వతము కాగలిగేది రాయి అంటే ఇక యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాజ్యం ఒక్కటి మాత్రమే భూమి మీద నిలవగలుగుతుంది అని అర్థం. లోకరాజ్యాలు, లోకరాజ్య అధినేతలు అందరూ కూడా దంచబడి కళ్ళములోని పొట్టువలే వారందరూ కూడా ఎగిరిపోగలుగుతారు. యేసుక్రీస్తు యొక్క రాజ్యం ఒక్కటే భూమి మీద నిలబడగలుగుతుంది అన్న విషయం మరిచిపోకూడదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన 10:15లో కానీ, కీర్తన 2:9లో కానీ మనము చూడగలిగితే దేవుని రాజ్యం ఒక్కటే నిలవడం అనేది జరగగలుగుతుంది. కాబట్టి ఈ సమయమందు దేవుని యొక్క బిడలగా మనము గ్రహించవలసిన విషయం, యేసుక్రీస్తే మనకు మూలకు తలరాయి అని గ్రహించాలి. ఆయనే మనకు చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి రాయి అని, ఆయనే మహాభూతలమంత పర్వతమైపోతాడు అని, అంటే ఆయన రాజ్యస్థాపన జరుగుతుందని, మనమందరము ఆయన రాజ్యస్థాపనలో మనము కూడా ఉండువారుగా ఉండాలని, భవిష్యత్తులో జరగబోయే విషయాలను తెలియపరిచేటప్పుడు అవి మన జీవితంలో కూడా నెరవేర్పులోనికి రావాలి అని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి.
ప్రార్థన. మంచి యేసయ్యా, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మొదటి నుంచి తండ్రి మేము ధ్యానం చేసుకున్నప్పుడు దేవా బండ మీరేనని, దేవా రాయి కూడా మీరేనని పరమగీతము 2:14 యొక్క వాక్య ఆధారాన్ని బట్టి మేము ధ్యానం చేశాము. మీరు సంఘానికి ముఖ్యమైన మూలరాయి, మీరు అమూల్యమైన పరిశోధించబడిన రాయి, మీరు తృణీకరింపబడిన రాయి, మీరు మూలకు తలరాయి, మీరు చేతి సహాయము లేకుండా పడిన రాయి. రాళ్లలో ఉన్న కొన్ని విషయాలు మేము ధ్యానం చేసుకున్నాము తండ్రి. మా వినికిడిలో, గ్రహింపులో ఉండి ఆత్మ ఎదుగుదలకు మూలాధారముగా ఉన్నదాన్ని గట్టిగా పట్టుకొని జీవించేటువంటి ఆ గొప్ప ధన్యత మాకు దయచేయమని, బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.